ఇరాన్ వ్యూహం మార్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులే టార్గెట్ గా దాడులకు ప్లాన్ చేసింది. ఇరాన్ వాసులుండే ప్రాంతాలను మినహాయించి ఇతర దేశస్తులు నివసించే ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉంది. బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, అబుదాబి, షార్జా, కువైట్ లో హైరైజ్ అపార్ట్మెంట్లపై డ్రోన్లతో దాడులు చేసే ఛాన్స్ ఉంది. ఏ క్షణమైన దాడులు జరగొచ్చనే భయంతో సెల్లార్లలో తలదాచుకుంటున్నారు భారతీయులు. యుద్ధంతో ట్రాన్సిట్ వీసా టూరిస్టులు ఇబ్బందులు పడుతున్నారు. ఇరాన్ వ్యూహం మార్చింది. గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులే టార్గెట్ గా దాడులకు ప్లాన్ చేసింది. ఇరాన్ వాసులుండే ప్రాంతాలను మినహాయించి ఇతర దేశస్తులు నివసించే ప్రాంతాల్లో దాడులు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. బహ్రెయిన్, ఖతార్, దుబాయ్, అబుదాబి, షార్జా, కువైట్ లో హై రైజ్ అపార్ట్మెంట్లపై డ్రోన్లతో దాడులకి ఛాన్స్ ఉంది. ఏ క్షణమైన దాడులు జరగొచ్చనే భయంతో సెల్లార్లలో తలదాచుకుంటున్నారు భారతీయులు. యుద్ధంతో ట్రాన్సిట్ వీసా టూరిస్టులు కూడా ఇబ్బందులు పడుతున్నారు. రైట్, పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి దినకర్ మనకు అందుబాటులో ఉన్నారు. దినకర్, ఇరాన్ తన వ్యూహం మార్చింది. ముఖ్యంగా భారతీయులని టార్గెట్ చేసినట్టుగా దాడులకు ప్లాన్ చేసినట్టుగా అర్థమవుతోంది. సో ప్రస్తుతం ఆయా దేశాల్లో ఉన్న భారతీయుల పరిస్థితి ఏంటి? తాజాగా అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ఏదైతే యుఏఈ దేశాలు ఉన్నాయో ఈ 8 దేశాల్లో కూడా పూర్తి స్థాయిలో ఉన్నటువంటి భారతీయులంతా కూడా ఆందోళనలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ప్రజలు దాదాపు ఇటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా కావచ్చు, అనేక మంది ప్రజలు దాదాపు లక్షలాది మంది ప్రజలు అక్కడ పొట్టకూటి కోసం వెళ్లి పనులు చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కోసం దుబాయ్ లో షాపింగ్ కి తర్వాత టూరిస్టులుగా వెళ్ళినటువంటి వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. అయితే అందుతున్నటువంటి సమాచారం ప్రకారం అయితే బహ్రెయిన్, ఖతార్, దుబాయ్ లో ట్రాన్సిట్ వీసా ద్వారా దాదాపు 250 మందికి పైగా తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు వేరు దేశాలకు అటు యూరోప్ కావచ్చు, ఇటు అమెరికా కూడా వెళ్లాలనుకుంటే వాళ్ళంతా కూడా చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. గత 48 గంటలుగా వారు అనేకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కూడా మనకు అందుతున్నటువంటి సమాచారం. కొద్దిమంది ప్రయాణికులతో ఎన్టీవీ మాట్లాడిన తర్వాత వారు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే చాలా ఇబ్బందిగా ఉంది. ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి వెళ్లాలన్నా కూడా ఇబ్బందిగా ఉంది. దాంతో పాటు ఎయిర్పోర్ట్లో కూడా ఒక మారుమూల ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నాం. ఎందుకంటే హైరైజ్ అపార్ట్మెంట్ లోకి వెళ్లి స్టే చేద్దామన్నా కూడా అక్కడ దాడులు జరిగే అవకాశం ఉందని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ అధికారులంతా కూడా తమకి సైరన్ల ద్వారా సమాచారం తెలియజేయడంతో పూర్తిగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి బంకర్స్ కావచ్చు, తర్వాత సెల్లార్ ప్రాంతాల్లో కూడా నివసిస్తున్నాం, భోజనానికి కూడా ఇబ్బందిగా ఉన్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి కూడా చాలా మంది మనతో ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ట్రాన్సిట్ వీసా ద్వారా అంటే అటు యూరోప్కి వెళ్లాల్సినటువంటి కంట్రీస్, తర్వాత అమెరికాకు వెళ్లాల్సినటువంటి కంట్రీలు, ముఖ్యంగా దుబాయ్, ఆ తర్వాత షార్జా, దాంతోపాటు ఖతర్, దోహా ఎయిర్పోర్ట్ లో ఈ 4 ఎయిర్పోర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా కూడా అక్కడ హాల్ట్ తీసుకొని లే ఓవర్ తర్వాత వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో వీరంతా కూడా అక్కడ చిక్కుకుపోయినటువంటి ఇది ఉంది, చిక్కుకుపోయినటువంటి పరిస్థితి కొనసాగుతుంది. అయితే మరొక వైపు అక్కడ షార్జా, దుబాయ్, అబుదాబి, అలాగే మిగిలినటువంటి కువైట్ లాంటి దేశాలు ఏవైతే ఉన్నాయో మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఉన్నాయో ఆ కంట్రీస్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉంది. ఎవరు కూడా బయటకు రాలేనటువంటి పరిస్థితి, ఇళ్లలో కూడా ఉండడానికి అనుకూలమైనటువంటి పరిస్థితులు లేకుండా ఉన్నాయి. ఎందుకంటే తాజాగా జరిగినటువంటి బహ్రెయిన్ లో అటాక్ జరిగింది, కువైట్ లో అటాక్ జరిగింది. అమెరికన్ ఎంబసీ టార్గెట్ చేసి గత 48 గంటలు జరుగుతున్నాయి దాడులు. అయితే ప్రస్తుతం అయితే వ్యూహం మార్చినటువంటి ఇరాన్ పూర్తి స్థాయిగా ఇరాన్ కు సంబంధించినటువంటి ప్రాంత వాసులు ఎవరైతే ఉన్నారో ఆ ఏరియాలు కాకుండా మిగిలినటువంటి దేశాలకు సంబంధించినటువంటి వారిని టార్గెట్ చేస్తున్నాయి. అందులో భాగంగా హైరైజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, తర్వాత భారీ భవంతులు ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొని ఉందిగా మనకు అందుతున్నటువంటి సమాచారం. ఈ రోజు రాత్రికి ఇంకా పూర్తి స్థాయిలో ఏమి జరగబోతుందన్నటువంటి ఆందోళన, భయం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళలో నెలకొని ఉందని చెప్పవచ్చు. అక్షయ, దినకర్, అంటే ఇప్పుడు ఇరాన్ దాడులు అంటే వ్యూహం మార్చడాన్ని ఎలా చూడాలి? ముఖ్యంగా ఇతర దేశస్తులని టార్గెట్ చేయడం, ఇరాన్లో ఉన్నటువంటి వారిని ఎక్సెప్ట్ చేసి భారతీయుల మీద టార్గెట్ చేయడాన్ని ఎలా చూడాలి? అంటే ఏం చెప్పాలనుకుంటుంది ఇరాన్? ఇప్పుడు చూస్తున్నాం తాజాగా జరిగినటువంటి దాంట్లో అయితే గల్ఫ్ దాదాపు రోజుకు 55 లక్షల బ్యారెల చమురు ఉత్పత్తికి ఆటంకం కలిగించేలాగా కాసేపటి కిందట ఏవైతే రిఫైనరీ ఆయిల్ సెంటర్స్ ఉన్నాయో వాటిని టార్గెట్ చేసింది. అంటే వ్యూహం మార్చి పూర్తిగా భారత్ కావచ్చు, ఆ తర్వాత అమెరికా కావచ్చు, ఇజ్రాయెల్ కావచ్చు, అవసరమైనటువంటి దేశాలు, స్నేహ మిత్ర దేశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఇబ్బందులు కలిగించే విధంగా ఇరాన్ యొక్క దాడులు కొనసాగుతున్నాయని చెప్పవచ్చు. డ్రోన్ల ద్వారా బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతర్ లాంటి ప్రాంతాల్లో అమెరికాకు సంబంధించినటువంటి ఆస్తులు, తర్వాత అమెరికాకు మద్దతు ఇచ్చేటువంటి మిత్ర దేశాల యొక్క ఆస్తులపైన టార్గెట్ చేశాయి. అందులో భాగంగా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి దేశవాసులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా మొత్తం అంతా కూడా జాగ్రత్తగా ఉండమని ప్రభుత్వాలే స్పష్టం చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇరాన్
ఇరాన్ పూర్తి స్థాయిగా ఇకపై పౌరులపైన అటాక్ చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు రాత్రి రేపు ఏం జరగబోతుందని కూడా చూడొచ్చు. ఎందుకంటే అమెరికా మేము చర్చలకు వస్తున్నాము, చర్చలకు రండి అని చెప్పి ఒక ఇరాన్ కి స్పష్టమైనటువంటి సంకేతాలు పంపించిన నేపథ్యము, ఆ తర్వాత దీనికి సంబంధించి మేము తగ్గే ప్రసక్తి లేదు, అమెరికాతోనూ ఇజ్రాయెల్తో చర్చలు ఉండవు, దాడులే అని చెప్పడంతో అటువైపు ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తున్నాయి. కాసేపటి కిందట బహ్రెయిన్, కువైట్, ఖతార్ లో ఉన్నటువంటి అమెరికన్ ఎంబసీల మీద దాడులు జరిగాయి. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే చమురు ఉత్పత్తులకు సంబంధించి ఒక బ్యాంకర్ గా ఉన్నటువంటి ఆయిల్ ట్యాంకర్ల మీద, ఆయిల్ ఫార్మ్స్ మీద కూడా దాడులు చేస్తున్నట్టు చూస్తే ఖచ్చితంగా ఇరాన్ ఇంకా తీవ్ర స్థాయిలో విరుచుకుపడే అవకాశం ఉంది. సాధారణమైనటువంటి ప్రజల మీద దీని ఎఫెక్ట్ భారీగా ఉండే అవకాశం ఉంది. వచ్చే 48 గంటలు అత్యంత కీలకమని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు చెప్తున్నారు. దుబాయ్, కువైట్, బహ్రెయిన్ లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళు వారంతా భయంతో ఉన్నారు. చాలా మంది హైదరాబాద్ నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. వారిని రప్పించడానికి కేంద్ర ప్రభుత్వం కూడా నిన్న రాత్రి మోడీ అధ్యక్షతన ఒక మీటింగ్ జరిగింది. ఇవాళ మార్నింగ్ కూడా నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక మీటింగ్ జరిగింది. భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అక్కడ ఉన్న వారిని తరలించడానికి ఏదైనా ప్రత్యేక ఆపరేషన్ చేస్తుందా? గతంలో ఆపరేషన్ సింధూర్ సమయంలోనూ, ఆ తర్వాత రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగినటువంటి వార్ సమయంలో కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చి అక్కడ ఉన్న వాళ్ళని ఖాళీ చేసి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో ఇలాంటి వాటికి ఏమైనా ప్రపోజల్ పెడుతుందా అన్నది మాత్రం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ఈ 8 దేశాల్లో 1 కోటి మందికి పైగా భారతీయులు అక్కడ ఉన్నారు. వారంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరి భారత ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందన్న చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. అయితే ప్రతి ఒక్కరికి చెప్తున్నారు, హై రైజ్డ్ అపార్ట్మెంట్స్ ఉన్న వాళ్ళంతా ఖాళీ చేసి వెళ్ళిపోవాలని చెప్పడంతో భోజనాలకు, తర్వాత నిత్యావసర వస్తువులకు కూడా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి నెలకొనుందని మాత్రం మనకు అందుతున్నటువంటి సమాచారం. అక్షయ, దినకర్, అంటే ఈ గల్ఫ్ దేశాల్లో మొత్తం ఎంతమంది భారతీయులు నివసిస్తూ ఉన్నారంటారు? దాదాపు 8 గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఒక ఇరాన్ తప్ప మిగిలినటువంటి ఇరాక్, తర్వాత బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్ లో ఇవన్నీ షార్జా లాంటి ప్రాంతాల్లో కూడా ఎక్కువ మంది భారతీయులు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మినీ ఇండియాగా పిలుస్తారు. ఎందుకంటే దాదాపు భారత్ లో వచ్చే ఆర్థిక ఆదాయాల కన్నా అక్కడ వచ్చే ఉద్యోగ అవకాశాలు, ఆర్థిక ఆదాయాలు ఎక్కువగా ఉండడంతో చిన్న పని దగ్గర నుంచి పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులు, చదువుకోవడానికి వెళ్ళినటువంటి విద్యార్థులు దాదాపు 1 కోటి మందికి పైగా భారతీయులు ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి అత్యధికంగా ప్రతి ఏటా వెళ్తారు. ఈ మధ్య తగ్గింది, కానీ గతంలో అక్కడికి వెళ్ళి సెటిల్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. వారందరి పరిస్థితి కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాం. కొద్దిమంది కూలీ పనులకు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి కొద్దిమంది దుబాయ్ లాంటి ఏరియాలో, ఆ తర్వాత రిమోటెడ్ అబుదాబి లాంటి ఏరియాలో కూడా గొర్రెలు కాయడానికి దానికి అంటే పొట్టకూటి కోసం వెళ్ళినటువంటి వాళ్ళంతా ఉన్నారు. భారతదేశం లెక్క ప్రకారమే దాదాపు 1 కోటి మందికి పైగా అక్కడ భారతీయులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా ఆలోచించాల్సినటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలతో ముందుకెళ్తుందో చూడాలి. మరి భారత ప్రజలు, అక్కడ ఉన్నటువంటి భారతీయులంతా కూడా ఎదురు చూస్తున్నారు. కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, అమెరికా ఇజ్రాయెల్ ఏమైనా మాట్లాడుతుందా, దీనికి సంబంధించి అన్న అంశం పైన ఇది ఉంది. మరొక వైపు 3 రోజుల కిందట ఇజ్రాయెల్ ప్రధాని కూడా కలిసి ప్రధానమంత్రి ఇజ్రాయెల్ టూర్ కంప్లీట్ చేసుకొచ్చిన తర్వాత పరిణామాలు మారుతాయా లేదా అన్నది కూడా వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి భారత ప్రభుత్వం తీసుకోబోయే నిర్ణయం బట్టి అక్కడ ఉన్నటువంటి భారతీయులు, తర్వాత తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి యొక్క ప్రజల యొక్క ఆందోళనకు సంబంధించి ఎలాంటి సొల్యూషన్స్ ఉంటాయన్నదే వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరో 48 గంటలు మాత్రం అత్యంత కీలకమని భావించాలి. దినకర్, అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళడానికే చాలా ఇబ్బంది పడుతున్న సిచ్యువేషన్. అక్కడున్న భారతీయులు కానీ, ఇతర దేశస్తులు కానీ ఫుడ్ కు సంబంధించి, అలాగే అకామిడేషన్ కి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి, వాటిని అన్ని గల్ఫ్ దేశాలు చూసుకుంటున్నాయంటారా? దృశ్యాల్లో చూస్తున్నాం మనం. ఎక్కడికి కూడా ప్రయాణం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడికి వెళ్తే అక్కడ ఎలాంటి బాంబులు పడతాయా, లేకపోతే డ్రోన్ల ద్వారా ఇరాన్ ఎలా విరుచుకుపడుతుందో అన్నటువంటి ఆందోళన ఉంది. కాసేపటి కిందట ఇరాక్ సంబంధించినటువంటి ఇరాక్ రాజధానిలోను, ఆ తర్వాత బహ్రెయిన్, కువైట్ లో కూడా పూర్తి స్థాయిలో ఎంబసీని టార్గెట్ చేస్తూ డ్రోన్లు పడుతున్నాయి. రాత్రి, అపరాత్రి, అర్ధరాత్రి, పగలు తేడా లేకుండా ఈ బాంబుల మూత మోగుతుండడంతో ప్రయాణాలన్నీ ఆగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎయిర్పోర్ట్ లో దాదాపు ఒక దుబాయ్, ఖతార్, అబుదాబి, షార్జా లాంటి ఎయిర్పోర్ట్ లో 3,000కు పైగా విమాన సర్వీసులన్నీ రద్దు చేయడంతో ట్రాన్సిస్ట్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, టూరిస్ట్ వీసా మీద ఉన్న వాళ్ళు కావచ్చు, దుబాయ్ కి మిగిలినటువంటి ప్రాంతాలకు వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా అక్కడ చిక్కుకుపోయినటువంటి పరిస్థితి. నిన్న చూసాం, కువైట్ లో ఎయిర్పోర్ట్ మీద దాడి జరిగింది. దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా, తర్వాత దుబాయ్ లో ఉన్నటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మీద దాడి జరగడంతో అక్కడ పాక్షికంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఎవరు కూడా కదలలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఆల్రెడీ అపార్ట్మెంట్ లో కొద్దిమంది విఐపీ వాళ్ళు ఉన్నారు. విఐపీలు వెళ్ళి వాళ్ళు క్షేమంగా ఉన్నామని చెప్తున్నా కానీ అక్కడి నుంచి సొంత దేశాలకు రాలేనటువంటి పరిస్థితి, ఇక్కడి నుంచి వెళ్లి తీసుకురాలేనటువంటి పరిస్థితి నెలకొని ఉండడంతో నిత్యావసర వస్తువుల్లో, ఫుడ్ బ్యాంకింగ్ లో అరబ్ దేశాలు చాలా ముందు జాగ్రత్తగా ఉంటాయి. కానీ ఇది ఎన్ని రోజులు కొనసాగుతుందో అన్నటువంటి భయం ఉండడంతో కూడా దుబాయ్, ఖతర్, తర్వాత దోహా, దాంతో పాటు ఏదైతే అబుదాబి వాటి ఉన్న ఆ ప్రాంతాలు ఉన్నాయో అక్కడ మాత్రం క్షణక్షణం భయంగా ఉన్నటువంటి పరిస్థితి నెలకొని ఉంది. దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వాలు జాగ్రత్తలు తీసుకుంటున్నా కానీ సొంతంగా ప్రజలు జాగ్రత్త తీసుకుంటేనే ఈ యొక్క విపత్తు నుంచి బయటపడతామనేటువంటి ఒక మెసేజ్ అక్కడ ఉన్నటువంటి స్థానికులకు అందరికీ తెలియజేస్తున్నారు.
చేస్తున్నారు. అయితే మరీ ప్రజలు కూడా కొన్ని కఠినమైనటువంటి నియమాలు పెట్టారు. ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ వీడియోలు కానీ అవి కానీ భయపడేలాగా వాటిని సర్క్యులేట్ చేయొద్దని ఆదేశాలు జారీ చేయడంతో హెల్ప్ లైన్ నంబర్లు కూడా ప్రకటించడం జరిగింది. వీటి ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే వీటి ద్వారా సాల్వ్ చేసుకోవచ్చని. అయితే 1 కోటి మంది భారతీయులు ఉన్నటువంటి ఆ ప్రాంతాల అన్ని దేశాల్లో కూడా ఆయా దేశాల్లో సర్వీసెస్ ఎలా చేస్తారో అన్న దాని మీద ఒక భయమైనటువంటి పరిస్థితి నెలకొని ఉన్నటువంటి నేపథ్యంలో ఈ 48 గంటల తర్వాత ఏం జరుగుతుందన్నదే అత్యంత కీలకమైనది. కేవలం నిన్న మొన్న ఖమేనీ చనిపోయేంత వరకు కూడా యుఎస్ అంబసీకి సంబంధించి యుఎస్ ప్రాపర్టీస్ మీదే టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఈ మిత్ర దేశాలన్నిటి ఏదైతే ఈ 2 మిత్ర దేశాలన్నిటి ప్రాంతాల మీద కూడా దాడి చేయాలని ఇరాన్ నిర్ణయం తీసుకోవడంతో వచ్చే 48 గంటలు మాత్రం అత్యంత కీలకమని మనం భావించాలి. దినకర్, అంటే అలాగే రాత్రి పగలు తేడా లేకుండా బాంబులు మోత మోగిస్తోంది ఇరాన్. అంటే స్పష్టంగా ఏం చెప్పాలనుకుంటుంది? అంటే ఎవరు దీని మీద స్పందించాలనుకుంటుంది? ఏం చెప్తారు? చర్చలకు వచ్చే ప్రసక్తి లేదని ఇరాన్ స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ఇంకా ఎదురుదాడులు మిగిలినటువంటి దేశాలకు సంబంధించిన వాటిని ఆస్తుల ధ్వంసం చేసి ఇరాన్ యొక్క కెపాసిటీ, ఎందుకంటే ఆల్రెడీ ఖమేనీ చనిపోయినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం నెక్స్ట్ సుప్రీంని ఎన్నుకునే క్రమం కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో అమెరికా ఇజ్రాయెల్ కు తలొగ్గే ప్రసక్తి లేదని చెప్పారు. మరొకవైపు ఇజ్రాయెల్ మీద దాడులు కొనసాగుతున్నాయి. ఇరాన్ మీద కూడా ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి ప్రాపర్టీస్ మీద కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆల్రెడీ లెబనాన్ మీద అటాకులు జరిగినటువంటి పరిస్థితి అంటే అక్కడ ఇరాన్ ని టార్గెట్ చేసినటువంటి ప్రతి ఒక్క దేశం పైన ఆయా ప్రభుత్వాల మీద దాడి చేయాలని, ఆయా రాజ్యాలపైన దాడి చేయాలని ఇరాక్ ఫిక్స్ అయినటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అమెరికా ఇజ్రాయెల్ టార్గెట్ ఉండే, ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ ని సపోర్ట్ చేసే కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వీటికి స్థావరాలుగా ఉన్నటువంటి ఈ 8 దేశాలు ఏవైతే ఉన్నాయో, సో ఈ గల్ఫ్ దేశాల మీద ఇరాన్ అటాక్ చేయడం జరుగుతుంది అని కంటిన్యూగా చెప్తున్నారు. మరి అది ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఆ తర్వాత అక్కడ సుప్రీం కమాండర్ని ఎన్నుకునేంత వరకు కూడా యుద్ధం కొనసాగించాలని నిర్ణయం తీసుకుంటున్నామని చెప్పి అల్ జజీరా లాంటి ఛానల్ స్పష్టంగా ప్రకటన చేస్తున్నాయి. అక్కడ దీనిపైన ఇరాన్ కూడా తగ్గే అవకాశం లేదని స్పష్టంగా చెప్తున్నటువంటి నేపథ్యంలో యుద్ధం ఎన్ని రోజులు కొనసాగుతుంది? ఒకవేళ ఇరాన్ స్టార్ట్ చేసిన గల్ఫ్ దేశాలపైన యుద్ధం ఖచ్చితంగా కొనసాగితే మాత్రం అత్యధికంగా నష్టపోయేది మాత్రం భారతీయులే. మిగిలిన దేశాలకు సంబంధించినటువంటి టూరిస్టులను కాపాడుకునేందుకు ఆయా దేశాలకు సంబంధించినటువంటి ఎంబసీలన్నీ కూడా అన్ని ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఈ గందరగోళం మధ్య దాడులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎవరెక్కడున్నా కానీ ప్రస్తుతం సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళాలి, తర్వాత వారి సొంత దేశాలకు చేరుస్తామనేటువంటి ఒక హామీ ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఎవరి ప్రాణాలని ఎవరి ఆస్తులను వారిని కాపాడుకునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది గల్ఫ్ దేశాలు. ఓకే దినకర్, వచ్చే 48 గంటలు చాలా కీలకమని చెప్తూ ఉన్నారు. సో రాత్రి పగలు తేడా లేకుండా ఇరాన్ బాంబులు మూత మోగిస్తోంది. ముఖ్యంగా భారతీయులు ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకి అర్థమవుతోంది. సో దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం.